కాబట్టి అది కాదు అక్కడ అంశం ఏంటంటే, ఉత్పన్నమైనటువంటి అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీ కావాలంటే విజువల్స్ పంపిస్తాను మీకు చూడండి. ఆ ర్యాలీ వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి మహిళలందరూ కూడా అక్కడ చేరి కొంతమంది గ్యాంగ్ చేరి ఆ ర్యాలీ మీద రాళ్ళేశారు. అది క్లియర్ గా కనపడుతుంది. మేము ఆధారాలతో సహా వెళ్ళి డీజీపీ గారికి ఇద్దామని చెప్పని వివరిద్దామని చెప్పని అని అంటే ఆయన టైం ఇవ్వడు, ఆయన దొరకడు, ఆయన మాట్లాడు, ఎవరిని ఇది చేసేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆయన రకంగా ఉంటే ఇంకా అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉంటే వాస్తవాలు వేరే విధంగా ఉంటే ఏం చేయాలా? అందుకనే మేము పదే పదే చెప్తా ఉన్నాం. గవర్నర్ కలిసిన పుస్తకాలు వేసిన ఈ వ్యవస్థలన్నీ చేతిలో పెట్టుకుని ఎవరిని మాట్లాడకుండా డీజీపీ గారు ఇతర రాజకీయ పార్టీ నాయకుల యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకోకుండా వ్యవహరించే విధంగా ప్రభుత్వం ఏకపక్షంగా ఉంది కాబట్టి మా కార్యాచరణ ప్రణాళికను మేము రూపొందించుకున్నాము. రైట్. అంటే మల్లాది విష్ణు గారు, దీంతో పాటు ఈ మధ్యకాలంలో వరుసగా 3-4 సర్వేలు వచ్చినాయి. కేకే గారు అంటే ఎవరైతే 134 స్థానాలు ఖచ్చితంగా తెలుగుదేశం గెలిచి తీరుతుందని 2024 ముందు చెప్పిన కేకే గారు, వారి సర్వేలో ఎక్కడా ఇప్పుడు ఈసారి మీ ప్రస్తావన రాలేదు. తెలుగుదేశం గ్రాఫ్ పడిపోతుందని చెప్పారు కానీ మీ గ్రాఫ్ పెరుగుతోందని చెప్పలా. ఇంకొక సర్వే వచ్చింది, దాంట్లో కూడా అంతే, తెలుగుదేశం గ్రాఫ్ పడిపోతుంది, దగ్గర 61 స్థానాలు తెలుగుదేశం ఈజ్ గోయింగ్ టు, తెలుగుదేశం అండ్ కూటమి పక్షాలు గోయింగ్ టు లూజ్ అని. ఇంకొక ఆయన 71 అన్నారు. కానీ ఎక్కడా కూడా వాళ్ళ గ్రాఫ్ పడిపోతుంది అంటున్నారు కానీ మీ గ్రాఫ్ పెరుగుతోంది అనే విషయం చెప్పలేకపోతున్నారు. సర్వే సంస్థలకు కూడా మీ నాడు అందట్లేదు, ఎందుకని అంటారు? వాళ్ళు చెప్పారా, వాళ్ళు చెప్పలేదా, వాళ్ళ అభిప్రాయం ఏంటనేది మాకు అప్రస్తుతము. మా నాడు ఏంటనేది మాకు తెలుస్తూ ఉంటుంది. మా పార్టీ పట్ల ప్రజలు ఏ విధంగా ఉన్నారు అని చెప్పని తెలుస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఒక విషయం తీసుకుంటే, చంద్రబాబు నాయుడు గారు 2 విషయాలు ఇక్కడ ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఎమ్మెల్యేల జాతకాలన్నీ నా దగ్గర ఉన్నాయి, ఎమ్మెల్యేలకు జాతకాలు బాగుంటే జిందాబాదు, లేదంటే దండం పెడతానన్నారు. 168 మంది జాతకాలన్నీ బాగున్నాయా? ఫస్ట్ చెప్పానండి. ఎంతమంది జిందాబాద్ కొడతారు, ఎంతమందికి దండం పెడతారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పమన్నాడు ఇవాళ రేపట్లో. కాబట్టి ఈ పరిస్థితులు నివులు కప్పి నిప్పులా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో ఎమ్మెల్యేలు లేరు. చంద్రబాబు నాయుడు గారి అదుపాజ్ఞంలో క్యాబినెట్ లేదు. ఇష్టం వచ్చినట్టుగా మొదటి రోజు ప్రతి వారము, ప్రతి 15 రోజులకి, ప్రతి నెల టెలికాన్ఫరెన్స్లు, సిఎల్బి మీటింగ్లు పెట్టి పదే చెప్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా వాళ్ళ వ్యవహార శైలిని మార్చుకోవట్లేదు. మీరు అందాక వెళ్తున్నారు, కడప జిల్లాలో ఆదినారాయణ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలు పగలగొట్టి మూసేసి సిమెంట్ ఫ్యాక్టరీ లారీలు ఆపేసినటువంటి పరిస్థితి ఒకటి. ఎమ్మెల్యేల మూలంగా కదా. అలాగే కావల్లో పోర్టుకి వెళ్తా ఉంటే నాకు ఇంత ఇవ్వకపోతే ఒప్పుకోరు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చేసినటువంటి పరిస్థితి కదా. మొన్న ఈ మధ్య ఒక ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీ డబ్బులు ఇవ్వకపోతే ఫ్యాక్టరీ సీజ్ చేయమని చెప్పిన అధికారులను పంపించినటువంటి పరిస్థితి కదా. ఇట్లాగా ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. కానీ ఆయన పదే ఆపాలనే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఆగట్లేదు. అందుకనే ఒక అడుగు ముందుకు వేసి జిందాబాదు దండం అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. కాబట్టి మా సర్వే కానీ, మా నాడి కానీ, మా పట్ల ఉన్నటువంటి అభిప్రాయం కానీ, ఉదాహరణకి 1 సంవత్సరం పాటు గొడవ చేస్తే అమ్మఒడి పేరు మార్చిన తల్లికి వందనం వేశారు. సరే, అరకొరగా వేశారు. ఎవరి మూలంగా ఆ పేరు వచ్చింది, ఎవరి మూలంగా ఆ స్కీమ్ వచ్చిందని సామాన్య ప్రజలను అడిగితే ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాన్ని రూపొందించారు, జగన్మోహన్ రెడ్డి గారి మూలంగానే ఆ కార్యక్రమం వచ్చింది అని చెప్తారా లేదా? పేరు మార్చినప్పటికీ కూడా ఎవరు ఆలోచనలు అవన్నీ. కాబట్టి ఈ రాష్ట్రంలో ఎవరు సర్వేలో, ఎందుకంటే వైసీపీ బాగుందని సర్వే వాళ్ళు కూడా చెప్పారనుకోండి, సోషల్ మీడియా వాళ్ళని అలాగే టీవీ యాంకర్ల లాగానే వాళ్ళని కూడా లోపలేస్తారు. అందుకని వాళ్ళు కూడా వాళ్ళు ట్యాక్ట్ఫుల్ గా మీ గ్రాఫ్ పడిపోతుంది మీరు చూసుకోండి అని చెబుతారు తప్ప మీ పని అయిపోయింది వైసీపీ అధికారంలోకి రాబోతుందని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉండదు.
ప్రజల యొక్క మనసులు, ప్రజల యొక్క నాడి మాకు ఐడియా ఉంది కాబట్టి మేము పెద్ద వర్రీ పడలేదు. రైట్, థ్యాంక్ యూ మల్లాదీష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అంశాల గురించి మాట్లాడారు. శాతవాహన కాలేజీ అంశంలో ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారి జోక్యం, అలాగే వారి దూకుడు ప్రవర్తన, దాంతోపాటు పేర్ని నాని గారి మీద కేసులు, ఇంకా అలాగే జగన్మోహన్ రెడ్డి గారి 3 పర్యటనలు, మిర్చాడు కావచ్చు, గుంటూరు, అలాగే అనంతపురం జిల్లా రాప్తాడు కావచ్చు, అండ్ ప్రకాశం జిల్లా పొదిలి, రేపు చేపట్టాలనుకుంటున్న సత్తెనపల్లి, దానికి ఎలాగూ పర్మిషన్ ఇప్పటివరకు రాలేదు. వాళ్ళు అడిగిన పత్రాలు ఇస్తే ఏవో చేస్తారట. ఇది కాక 15,000 మంది అసాంఘిక శక్తుల్ని పోగేసి మరీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారని జరుగుతున్న ప్రచారం మీద కూడా మీరు క్లారిటీ ఇచ్చారు. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్.